4వ తరగతి తెలుగు వర్క్ బుక్కి స్వాగతం. గాంధీ మహాత్ముడు పాఠంలో నుంచి సాధన పత్రం 1 చేద్దాం. ఇక్కడ చదవడం వ్యక్తపరచడం ఉంది. పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆ పేరాను చదివి ప్రశ్నలకు జవాబు రాయాలి. దీపక్ 4వ తరగతి విద్యార్థి. అతడు చాలా నిజాయితీ కలవాడు. ఒకరోజు పాఠశాలకు వెళుతుండగా రోడ్డుపై ఒక పర్సు దొరికింది. దానిని దీపక్ ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చాడు. ఆ పర్సులో కొంత డబ్బు, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఉపాధ్యాయుని ఆ పర్సు ఎవరిదో తెలుసుకొని వారికి అందజేసింది. దీపక్ నిజాయితీని అందరూ ప్రశంసించారు. 1వ ప్రశ్న, దీపక్ నిజాయితీ కలవాడని నువ్వు ఎలా చెప్పగలవు? ఆ, పర్సులో డబ్బులు వాడుకోవడం, ఆ, పర్సును పారవేయడం, పర్సును ఉపాధ్యాయునికి ఇవ్వడం, పర్సును మిత్రునికి ఇవ్వడం. ఆన్సరు ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? దీపక్ వలె నిజాయితీగా ఉండాలి. దీపక్ వలె నిజాయితీగా ఉండాలి. మీకు ఏదైనా వస్తువు దొరికితే మీరేం చేస్తారు? వస్తువు దొరికినప్పుడు వస్తువు దొరికితే ఎవరిదో అడిగి వారికి ఇస్తాను. మీ పాఠశాలలోని నిజాయితీ పెట్టెలో మీరు ఏ ఏ వస్తువులు వేశారు? పెన్సిల్, రబ్బరు, పెన్, స్కేల్ మొదలైనవి. కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది. దీని భావం వచ్చేసి స్వరాజ్యం కనుల ఎదుటే కనిపించింది. స్వరాజ్యం కన్నుల ఎదుటే కనిపించింది. కంపించిపోయింది, భూదేవి కంపించిపోయింది అంటే గాంధీ గారు వేగంగా నడిచినప్పుడు భూమి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు నడవగా భూమి కంపించిపోయింది. గణగణ మ్రోగింది ప్రణవము గణగణ మ్రోగింది అంటే బాపూజీ మాట్లాడినప్పుడు ప్రణవనాదం గణగణ మ్రోగింది. బాపూజీ మాట్లాడినప్పుడు ప్రణవనాదం గణగణ మ్రోగింది. కరమల దొరికింది మోక్షము కరమల దొరికింది. గాంధీ గారు ఉద్యమానికి స్వస్తి పాడినప్పుడు స్వరాజ్యం అనేది మోక్షం చేతికి చిక్కింది. స్వరాజ్యం అనేది మోక్షం చేతికి చిక్కింది.
గాంధీ మహాత్ముడు సాధన పత్రం 2 చదవడం వ్యక్తపరచడం. కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి. ఇక్కడ పేరా ఉంది, పేరాల నుంచి ప్రశ్నలు తయారు చేయాలి. పేరా చదువుతున్నాను. నా పుట్టినరోజుకు అమ్మ లడ్డూలు తయారు చేసింది. పాఠశాలలో అందరికీ ఇవ్వమని లడ్డూలు ఇచ్చింది. అవి చాలా రుచిగా ఉన్నాయి. నేను పాఠశాలకు వెళ్ళాను. మొదటగా ఉపాధ్యాయులకు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకున్నాను. తర్వాత మా తరగతిలోని వారందరికీ పంచిపెట్టాను. అందరము కలిసి ఆనందంగా తిన్నాము. దీంట్లో నుంచి మనం ప్రశ్నలు తయారు చేయాలి. అమ్మ ఏమి తయారు చేసింది? అమ్మ లడ్డూలు ఎందుకు చేసింది? లడ్డూలు ఎలా ఉన్నాయి? లడ్డూలను మొదటగా ఇచ్చింది ఎవరికి? కింది పేరాను చదవండి. ఇచ్చిన పదాలను సరైన చోట ఉంచండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలని ఈ పేరాలో మిస్ అయిన చోట ఏమి వస్తుందో చూసుకొని రాయాలన్నమాట. ఒకరోజు గీత డాష్ పక్షిని చూసింది. గాయపడిన పక్షిని చూసింది. గాయపడిన. దానిని ఇంటికి తీసుకువెళ్ళింది. గాయానికి కట్టు కట్టింది. కట్టు కట్టింది. దానిని డాష్ చూసుకుంది. జాగ్రత్తగా చూసుకుంది. దానిని జాగ్రత్తగా చూసుకుంది. కొన్ని రోజులకు ఆ పక్షి కోలుకుంది. కోలుకుంది. అది డాష్ ఎగిరిపోయింది. ఆకాశంలోకి ఎగిరిపోయింది. గీత చాలా డాష్ ఆనందించింది. సాధన పత్రం 3 పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. ఈ పారాగ్రాఫ్ చదివి కింద ఇచ్చినటువంటి అభ్యాసాలు చేయాలి. పరిశుభ్రత మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. మనం ప్రతిరోజు స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది. ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాము. చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి. అలాగే మంచి అలవాట్లను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలి. ప్రశ్న: పేరాలని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. సరళాక్షరాలు అంటే తెలుసు కదా. పా, త, ఆ రాశారు. ఏ, ఆ, వా, సా, రా, మా, నా. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. తామీద, తబలా, ఆట, ఎలుక, అమ్మ, వల. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి. వీటిలో ఏదైనా తీసుకొని సొంత వాక్యం రాద్దాం. పనస. నాకు
పనస పండంటే ఇష్టం. పనస నాకు పనస కాయ చాలా ఇష్టం. పేరాలోని గుణింతాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి. ఇప్పుడు గుణింతాక్షరాలు రాయాలి. 4 వాళ్ళు రాశారు. తో, రో, జూ, చే, తు, లు. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. సుతో చూసి రాశారు. రోతో రోలు, ని, నిజం, కి, కిటికీ, తో, తోట, రో, రోజు. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి. వీటిలో ఏదో ఒక పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయాలి. ఏమి రాద్దాం? తోట. మా తోటలో మామిడి చెట్లు బాగా కాశాయి. పేరాలను ద్వితాక్షరాలను గుర్తించండి, గడులు రాయండి. ఆల్రెడీ త, క ఈ రెండింటిని రాశారు ద్వితాక్షరాలు. ల, ళ, ట. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి. తాకి ఉత్తరం, క, కుక్క, ల, బల్ల, ళ, బిళ్ళ, ట, అట్ట. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి. బల్ల. మా ఇంటిలోని బల్ల మీద పుస్తకాలు ఉంచుతాను. పై పేరాలను సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. సంయుక్తాక్షరాలు: పరిశుభ్రత, స్నానం, పరిశుభ్రత మీద. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం, ప్రతిరోజు స్నానం చేయాలి. పదజాలం: కింది అనుకరణ పదాలను జతపరిచి వాటితో సరైన వాక్యాలు రాయండి. పకపకా నవ్వింది, వలవలా ఏడ్చింది, గబగబా నడిచింది, చకచకా నడిచింది, గబగబా ఉరికింది, గజగజ వణికింది. వలవల ఏడ్చింది, గబగబా ఉరికింది, చకచక నడిచింది, గజగజ వణికింది. వనజ వలవల ఏడ్చింది. వనజ గబగబా
ఉరికింది. వనజ చకచకా నడిచింది. వనజ గజగజ వణికింది. గజగజ వణికింది. కింది గళ్ళలో గేయంలోని పదాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. ఒకటి రాశారు కరము. ఇంకేం పదాలు ఉన్నాయి చూద్దాం. మహాత్ముడు, మోక్షము, భూదేవి, గాంధీ, స్వరాజ్యం, జగత్తు, అధర్మము, మహాత్ముడు, మోక్షము, గాంధీ, భూదేవి, స్వరాజ్యం, జగత్తు, అధర్మము, గేయంలోని ప్రాసపదాలు గుర్తించి రాయండి. ప్రాసపదాలంటే ఒకేలా పలికేవన్నమాట. ఇక్కడ నవ్వింది, పోయింది ఇచ్చారు. మిగిలినవి మనం చూసి రాద్దాము. బయలుదేరగా, నడువగా, వణికింది, నవ్వింది, నవ్వగా, బయలుదేరగా, క్రింది భ్రమక పదాలను గమనించండి. అలాంటివి మరికొన్ని రాయండి. మహిమ, ముఖము అంటే ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండే పదాలను భ్రమక పదాలు అంటారు. మహిమ ఇటు నుంచి చదివితే మహిమ, ముఖము, ముఖము అలాంటివి రాయమన్నారు. వికట కవి, మందారధామం, కిటికీ, జలజ, కనక, సరస, గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. జెండా వందన కార్యక్రమం ముగియగానే అందరూ కార్యక్రమానికి స్వస్తి పలికారు. స్వస్తి అంటే సంతోషం, ఓంకారం, శుభం, ధర్మం. శుభం ఈ కింద వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సత్యాన్ని, ధర్మాన్ని పాటించడం మోక్షానికి మార్గం అంటారు. మోక్షం అంటే స్వర్గం. భూకంపం వల్ల భూమి కంపించింది. కంపించింది అంటే కదలడం. ఊగడం. పగలడం. కింద వాక్యాలలో గీత గీసిన పదాలకు సొంత వాక్యాలు రాయండి. అమ్మాయి చిరునవ్వు నవ్వింది. చిరునవ్వు
మా చెల్లి చిరునవ్వు నవ్వితే బాగుంటుంది. నడక ఆరోగ్యానికి మంచిది. నేను రోజు నడిచి బడికి వెళతాను. చలికి పాప గజగజ వణికింది. చలికాలంలో చలికి వణికిపోతారు. చలికి గజగజ వణుకుతారు. గజ గజ వణుకుతారు. గడులలో కీలక పదానికి సంబంధించిన పదాలు నింపండి. పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. స్వాతంత్ర దినోత్సవ వేడుక, దీనికి సంబంధించి కీలక వాక్యాలు గడులో రాయాలి. ఆగస్టు 15 ఉపన్యాసం, పూలు, జెండా, రంగులు, బట్టలు. ఆగస్టు 15వ తేదీన మనం అందరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. మరలా స్వాతంత్ర్యం దినోత్సవం నాడు మా టీచర్ ఉపన్యసించారు. పూలు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మేము పూలతో అలంకరించాము. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగురవేశాము. స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్వాతంత్ర్య దినోత్సవం నాడు రంగుల ముగ్గులు వేశాము. స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొత్త బట్టలు కట్టుకున్నాము. చివరి అక్షరంతో వచ్చే పదాలను రాయండి. కారము, ముక్కెర, రామీద, రంపం, మీద, పండుగ, గడప. పత్రం 6 స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. స్వరాజ్యం అంటే ఏమిటి? గేయంలో కంపించిపోయింది అని ఉంది కదా. భూమి ఎప్పుడు కంపించిపోయింది అని కవి చెప్పాడు. గాంధీ గారు స్వాతంత్ర్యం కోసం చకచకా నడిచినప్పుడు భూమి కంపించింది.
గాంధీ స్వాతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమోగాయి కదా. మీకు తెలిసిన కొన్ని దేశభక్తి నినాదాలు రాయండి. సత్యమే నా దేవుడు, అహింస పరమో ధర్మ, చేయండి లేదా చనిపోండి. గాంధీ మహాత్ముడు నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసుకోండి. సత్యాగ్రహం గురించి 2 వాక్యాలు రాయండి. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ 1930లో దండియాత్ర చేసి ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఈ గేయంలో గాంధీ గొప్పతనం, ఆయన సత్యం, అహింస మార్గం, స్వాతంత్ర పోరాటంలో చేసిన సేవలు, స్వరాజ్యం కోసం ప్రజలను ఏకం చేసిన విధానం గురించి వివరించారు. గాంధీ మహాత్ముడి గురించి మీరు ఏమి తెలుసుకున్నారో 4-5 వాక్యాలలో రాయండి. గాంధీజీ భారత జాతిపిత. ఆయన సత్యం, అహింస సిద్ధాంతాలను పాటించారు. భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. క్రింది వాక్యంలో పూర్ణ విరామచిహ్నం, స్వల్ప విరామచిహ్నం, ఈ విరామచిహ్నాలు సరైన చోట ఉంచిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ 3వది సరైన ఆన్సర్ అన్నమాట. కింది పేరాను చదివి పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం గుర్తులను సరైన చోట ఉంచండి. జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకాన్ని, ఇక్కడ కాషాయం, తెలుపు ఈ రెండింటి కామాలు, చివరిదానికి కామం ఉంచకూడదు. రంగులతో కూడిన త్రివర్ణ పతాకాన్ని 1947 సంవత్సరం జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించింది. ఇక్కడ ఫుల్ స్టాప్. ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఈ జెండాలో పైన కాషాయం, మధ్య తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. పక్కన ఫుల్ స్టాప్. మధ్య భాగాన నీలి రంగులో అశోకుని ధర్మచక్రం ఉంటుంది దగ్గర ఫుల్ స్టాప్. ఇందులో 24 చువ్వలు ఉంటాయి. జెండా పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉంటాయి. కింది ప్రశ్నల జవాబులు రాయండి. కార్తిక్, కౌసల్య, రాధిక, నీలిమ కలిసి గ్రంథాలయానికి వెళ్ళారు. పై వాక్యంలో కామాలు, ఫుల్ స్టాపులు పెట్టాలి. కార్తిక్కి కామ, కౌసల్య కామ, రాధిక కామ, నీలిమ దగ్గర పెట్టకూడదు, చివరి పేరుకి పెట్టకూడదు. చివర వాక్యం అయిపోయింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీన్ని ఇక్కడ రాయాలి. రకరకాల పక్షులను పిల్లలు చిలుక, నెమలి, పావురం లాంటి చూశారు. పై వాక్యాన్ని సరిచేసి కామ, ఫుల్ స్టాప్ గుర్తులను సరైన చోట ఉంచి వాక్యాన్ని రాయండి. పై వాక్యాన్ని సరిచేయాలన్నమాట. పిల్లలు చిలుక, నెమలి, పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు. చిలుక, కామ, నెమలి, కామ, పావురం లాంటి రకరకాల పక్షులను చూశారు. మావయ్య జామ, మామిడి, అరటిపండ్లు తెచ్చాడు. పై వాక్యంలో కామ, ఫుల్ స్టాప్ గుర్తులను సరైన చోట ఉంచి వాక్యాన్ని రాయండి. మామయ్య జామ, మామిడి, అరటిపండ్లు తెచ్చాడు. మామయ్య జామ, కామ, మామిడి, కామ, అరటిపండ్లు తెచ్చాడు. ఫుల్ స్టాప్. కింది వాక్యాల్లో కేవలం పూర్ణ విరామ చిహ్నం గల వాక్యాన్ని గుర్తించండి. అమలా విమల పాఠశాలకు వచ్చారు. ఇక్కడ కామ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. వాళ్ళు అడిగింది ఏంటి? కేవలం పూర్ణ విరామ చిహ్నం, అంటే ఫుల్ స్టాప్ ఉన్న వాక్యమే రాయాలి. పిల్లలు చదువుకొని ఆటలు ఆడారు. ఇక్కడ కామ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. రైతు పొలానికి వెళ్ళాడు. ఇక్కడ ఫుల్ స్టాప్ మాత్రమే ఉంది, ఇది రైట్. అమ్మమ్మ అరిసెలు, కామ, కజ్జికాయలు తెచ్చింది. ఇక్కడ కామ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. మనకు కావాల్సింది ఫుల్ స్టాప్ ఒక్కటే కాబట్టి ఆ రైటు.
కింది గేయాన్ని పొడిగించి రాయండి. ఇక్కడ ఇచ్చిన గేయాన్ని ఇంకా మనం పొడిగించి ఇక్కడ ఇచ్చిన నాయకులు ఉన్నారు కదా వాళ్ళని చూసి పొడిగించి రాయాలి. వందనం వందనం గాంధీ తాతకు వందనం. వందనం వందనం చాచా నెహ్రూకు వందనం. వందనం వందనం అంబేద్కర్కు వందనం. వందనం వందనం ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి కదా, ఆమె పేరు రాద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయికి వందనం. ఈయన అల్లూరి సీతారామరాజు కదా. వందనం వందనం అల్లూరి సీతారామరాజుకు వందనం. వందనం వందనం సుభాష్ చంద్రబోస్కు వందనం. వందనం వందనం భగత్ సింగ్కు వందనం. చుక్కలను కలిపి చిత్రాన్ని గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. చుక్కల్ని కలపాలన్నమాట. ఈయన పేరు సుభాష్ చంద్రబోస్, నేతాజీ. సుభాష్ చంద్రబోస్. గాంధీ మహాత్ముడి పాఠంలో వర్క్ బుక్లో నేనేం నేర్చుకున్నాను అనేది చూద్దాం. కింది వాక్యంలో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నులు గట్టింది. పరిగెత్తింది, వాలింది, వీచింది, కళ్ళెటే కనిపించింది. ఈ సరైన ఆన్సర్. కింద గీసిన పదానికి అర్థాన్ని రాయండి. ఆ పదం ఉపయోగించి సొంత వాక్యం రాయండి. ప్రణవము. ప్రణవము అంటే ఓంకారం, అంటే ఓం. దీన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయండి. నేను షాపుకు వెళ్ళినప్పుడు ఓం ఓం అని టేప్ రికార్డర్లో వినిపించింది. కింది వాక్యంలో విరామ చిహ్నాలను సరైన చోట ఉంచండి. పాప ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నది, ఫుల్ స్టాప్. అక్కడ కనిపించే నక్షత్రాలను చందమామను చూసి ఆనందించింది, ఫుల్ స్టాప్. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులను రాయండి. క్రికెట్ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆట. ఈ ఆటను 2 జట్లు ఆడుతాయి. ప్రతి జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు.
బ్యాట్, బంతి మరియు వికెట్లు ఈ ఆటలో ముఖ్యమైనవి. ఒక జట్టు బ్యాటింగ్ చేస్తే మరో జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తుంది. నిర్ణీత ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిన జట్టు గెలుస్తుంది. పై పేరా ఆధారంగా మన దేశంలో ప్రఖ్యాతి పొందిన ఆట ఏది? క్రికెట్. తక్కువ పరుగులు చేసిన జట్టు ఓడిపోతుంది. గీత గీసిన పదానికి వ్యతిరేక పదంతో కూడిన వాక్యాన్ని పేరాలో ఎక్కడ ఉందో గుర్తించి ఆ వాక్యాన్ని రాయండి. తక్కువకి వ్యతిరేకం ఎక్కువ. నిర్ణీత ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసిన జట్టు గెలుస్తుంది. మీరు స్వాతంత్ర ఉద్యమ కాలంలో జీవించి ఉంటే దేశం కోసం ఏమి చేసి ఉండేవారు? నేను కూడా గాంధీ గారి వలె ఉద్యమాలు చేసేదాన్ని. నా స్వార్థం చూసుకోకుండా దేశం కోసం పోరాడేదానిని. దేశభక్తి గురించి 2 వాక్యాలు రాయండి. దేశాన్ని ప్రేమించి గౌరవించడం దేశభక్తి. దేశ అభివృద్ధికి కృషి చేయడం ప్రతి పౌరుని బాధ్యత.